క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకు పట్టిన బాధ, మనకు పట్టిన శోధన, మనకు పట్టిన దరిద్రాన్ని ఇవన్నీ సాతాను ద్వారా బంధింపబడ్డాము కాబట్టి ఆ క్రియలను లయపరచడానికి యేసు ప్రభు వారి లోకానికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మన యొక్క పాపాలు ఒప్పుకుంటూ ఈ ఉపవాసములో ఏం చేయాలి నాన్న? ఏం చేయాలి? ఈ ఉపవాసములో పాపం ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో మనం ప్రవర్తించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ క్రియలను లయపరచడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు కాబట్టి ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న ప్రభావము మన మీదికి వచ్చినట్టుగా తెలుపుగా దుర్మార్గులు కట్టిన కట్లు, కాడివారి మోకులు తీయడానికి, బంధింపబడిన వారిని విడిపించడానికి, ప్రతి కాడిని విరగొట్టి ఇది నేను ఏర్పరిచిన ఉపవాసం అన్నాడు. దేవుని స్తోత్రం. ప్రతి ఉపవాసం ఉంటూ సాతాను క్రియలను మనము లయపరచడానికి యేసు ప్రభు వారు వచ్చారు కాబట్టి మన యొక్క పాపాలు ఆయన చేతులకు ఒప్పజెప్తూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. మోకరించుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, హిర్మయతో కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ ప్రజల నిమిత్తము పాపము చేయకము అన్నాడు. హల్లెలూయా. ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకన్నాడు. వీళ్ళ కాళ్ళకి